ఉద్యోగులు పెన్షన్ల బకాయిలు చెల్లించాలి. ఏపీ జేఏసీ అమరావతి ముఖ్య సంఘాల డిమాండ్. ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ కార్యదర్శి వర్గ సభ్యులు, ముఖ్య సంఘాల నాయకుల సమన్వయ సమావేశం జరిగింది. వీరు మాట్లాడుతూ ప్రస్తుతం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షన్లకు చెల్లించాల్సిన బకాయిలు 30,000 కోట్ల వరకు ఉన్నాయని, కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు బకాయిలు అందుకోకుండానే చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వీరికి న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా ఉద్యోగ విరమణ చేసిన రోజే గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు చెల్లించేలా చూడాలని కోరారు. ఉద్యోగుల అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవుల బకాయిలు కూడా చెల్లించడం లేదని, ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ ఎందుకు పనికిరాకుండా పోతుందన్నారు. గత నెల 20న సిఎస్ ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరామన్నారు. దసరా కానుకగా కనీసం డిఏలు, పెన్షన్ల బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ కమిషనర్ నియామకం చేపట్టాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి నాయకులు టీవీ ఫణి పేర్రాజు, కె సంగీతారావు తదితరులు పాల్గొన్నారు.